మనం చేసినటువంటి కర్మ లెక్కింపబడి కాలమునందు నీకు మీరుగా రక్షణ చేసుకోలేని స్థితిలో వచ్చేటటువంటి ఒక సంఘటన వలన కలిగేటటువంటి బాధకు ప్రమాదమని పేరు. ఏ జన్మలోనో పడుకున్న కుక్కని కర్ర పెట్టి కొట్టాడు, ఆ కుక్క ఏడుస్తూ పోయింది. ఈశ్వరుడు లెక్కలో వేసుకున్నాడు. నిష్కారణంగా నిద్రపోతున్న కుక్కని కర్రతో కొట్టి బాధ పెట్టాడు. ఏమిటి విరుగుడు? ఈ జన్మలో వీడిని కుక్క నిష్కారణంగా కరవాలలా వెళ్ళిపోతుంటే 6 నెలలు వీడు అరటిపండు తినాలన్నా బెంగెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఇవాళ కుక్క కరవాలి అని నిర్ణయం చేసేసాడు. ఈయన ఏదో సంతోషంగా నేను అలా తెల్లవారుజామున కాసేపు నడిచి వస్తాననుకుని ఈయన బయలుదేరుతున్నాడు. భవ్వని కుక్కొచ్చి మీద పడిపోతోంది, తెలియదు. కానీ ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, అప్పుడు మీరున్న పరిస్థితి, మీరు చేసినటువంటి అపారమైన పుణ్యకర్మ, భగవంతునితో మీరు పెంచుకున్న సాన్నిహిత్యము, మీ గొప్ప భక్తిని లెక్కలోకి తీసుకుంటాడు. తీసుకుని ఆ ఆపదను ఏం చేస్తాడంటే ఇలా ఓ గీత గీసేస్తాడు. ఎలా తీసేస్తాడో తెలుసా అండి? దాన్ని కుక్కొచ్చి మీద పడబోతుంది, మీరు భయపడిపోయి అలా ఉండిపోతారు. మీరు చూడరు, చీకట్లో ఆ మేడ మీదో ఆ పక్కనో ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఆయన చై అని అరుస్తాడు. ఆ అరుపుకి కుక్క పారిపోతుంది. అంటే కుక్క కరిస్తే ఎంత భయపడతారో అంత భయము మీరు పడ్డారు, కానీ కుక్క కరవలేదు. కుక్క కరవకుండా అడ్డుపడ్డవాడు ఈశ్వరుడు. కాబట్టి చేసిన కర్మని తొలగించుకోవడానికి మార్గమేది? భగవంతుని యందు భక్తితో సేవించుటయే. అంటే ఏమంటే మరి మేము ఉద్యోగాలు అవి ఏం చెయ్యక్కర్లేదా, ఇలా మేము సేవిస్తూ ఉండడమేనా? కాదు. మీరు భక్తితో ఈశ్వరుణ్ణి సేవించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే, మీరు ఏది మాట్లాడుతున్నా ఈ మాట ఈశ్వరానుగ్రహము అని గుర్తుపెట్టుకున్న నాడు మీరు పాపభూయిష్టమైన మాట మాట్లాడలేకుండా మీ అంత మీరు నిగ్రహించుకోగలరు. అదే తపస్సు. ఈ చేతిని ఇలా చూపించలేరు, ఈ శక్తి అమ్మవారు అని గుర్తొస్తే అదే తపస్సు. మీరు ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తినలేరు. అలా తినలేకుండా ఉండడం, దాన్ని ఒక మర్యాదతో తినాలి అని గుర్తుపెట్టుకోవడం తపస్సు. కాబట్టి ఇప్పుడు మీరు ఏది చేస్తున్నారో అదే చేస్తుంటారు, కానీ అది చేసేటటువంటి పద్ధతి మారిపోతుంది. జవాబుదారీతనంతో చేస్తారు. ఈ చెయ్యడం ఉందే, ఈ భక్తి ఉందే, ఈ నిబద్ధత ఉందే, దానికే నిరతిశయ భక్తి అని పేరు. ఆ నిరతిశయ భక్తియే చేసిన